చరిత్రలో ఈ రోజు ఛానల్ కి స్వాగతం. 2001 డిసెంబర్ 13 ఉదయం భారత ప్రజాస్వామ్యానికి హృదయమైన పార్లమెంట్ భవనంపై ఉగ్రవాదులు దాడికి ప్రయత్నించారు. ఆ రోజు పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఐదుగురు ఆయుధాలతో ఉన్న ఉగ్రవాదులు ప్రభుత్వ అధికారుల వేషంలో పార్లమెంట్ ప్రాంగణంలోకి చొరబడ్డారు. వారు AK-47, గ్రెనేడ్ వంటి ఆయుధాలతో సాయుధులై ఉన్నారు. వారి లక్ష్యం దేశ నాయకత్వాన్ని హతమార్చి భారతదేశాన్ని హస్తగతం చేయడం. ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించగానే అక్కడ విధుల్లో ఉన్న ఢిల్లీ పోలీస్, CRPF, BSF సిబ్బంది అత్యంత ధైర్యంగా ఎదిరించారు. సుమారు 30 నిమిషాల పాటు జరిగిన ఎదురు కాల్పులలో 5గురు ఉగ్రవాదులు హతమయ్యారు మరియు 9 మంది భద్రతా సిబ్బంది, ఒక తోటమాలి సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. భద్రతా సిబ్బంది త్యాగం వల్ల పార్లమెంట్ సభ్యులు మరియు దేశ నాయకులు సురక్షితంగా బయటపడ్డారు. ఇది భారతదేశ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన ఉగ్ర దాడులలో ఒకటిగా నిలిచింది. ఈ దాడి తర్వాత భారత్-పాకిస్తాన్ యొక్క సంబంధాలు తీవ్రంగా ఉద్రిక్తమయ్యాయి. సరిహద్దుల్లో భారీగా సైన్యం మోహరించబడింది. దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థ మరింత కఠినంగా మారింది. భారత పార్లమెంట్ దాడిని దేశాన్ని ఉడిక్కిపడేలా చేసిన సంఘటనగా చరిత్రలో నిలిచిపోయింది. ఇది భారత భద్రతా బలగాల త్యాగం, ధైర్యానికి ప్రతీకగా మారింది. ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.